ప్రైజ్ ది లార్డ్. ప్రభు పేట అందరికీ వందనాలు చెల్లించుకున్నానండి. ఈ దినాన్ని కొద్ది నిమిషాలు మనము వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈరోజు మనం ధ్యానించుకోబోయేటువంటి అంశం ఏంటంటే శాంటిఫికేషన్ అనేటువంటి అంశం గురించి మనం ధ్యానించుకుందాం అండి. క్రైస్తవులంగా మనము ఎలాగ శుద్ధి చేయబడాలి, లేకపోతే క్రీస్తు రక్తం ద్వారా మనం ఎలాగ కడగబడాలి, లేకపోతే పరిశుద్ధులుగా మనము ఈ లోకంలో ఎలాగ జీవించాలి అనేటువంటి అంశాల గురించి మనము ధ్యానిద్దామండి. మనము మన జీవితాల్లో ఆత్మీయ జీవితంలో మనం కొనసాగుతున్నప్పుడు మనము పాపాన్ని మన జీవితంలో నుంచి మనము తొలగించాలండి. వీ షుడ్ కిల్ ద సిన్ ఫ్రమ్ అవర్ లైఫ్స్. పాపాన్ని మనం ఏం చేయాలంటే పాపాన్ని చంపేయాలి. ఎప్పుడైతే మనం పాపాన్ని చంపేస్తామో ఆత్మీయ జీవితంలో మనము క్రైస్తవులుగా మనము ముందుకి కొనసాగలమండి. ఒకవేళ మనం పాపాన్ని చంపకపోతే పాపము మనల్ని చంపేస్తుందండి. మనం ఎన్నో సందర్భాల్లో వాక్యంలో బైబిల్లో మనం ఎన్నో సంఘటనలు మనం చూసాం. పాపంతో జీవిస్తే ఆఖరికి మరణం అనేది అది సంభవిస్తుంది. ఎప్పుడైతే మనము పాపాన్ని చంపేస్తామో ఆత్మీయ జీవితంలో స్పిరిచువల్గా మనము ముందుకి కొనసాగలమండి. మనము రక్షించబడిన దగ్గర నుంచి పరలోక రాజ్యానికి వెళ్ళేంత వరకు మనము ఎప్పుడు కూడా శుద్ధీకరించబడుతూ ఉండాలండి. మనం ఎప్పుడు కూడా అనుదినము మనము దేవుని యొక్క రక్తంలో మనము కడగబడుతూ ఉండాలి. అనుదినము మనం పరిశుద్ధపరచబడుతుండాలి. అప్పుడే మనము దేవుని రాజ్యానికి మనము వారసులము అవగలమండి. ఇక్కడ బాప్టిజము అనేటువంటి అంశం గురించి మనం ధ్యానించినట్లయితే బాప్టిజం ద్వారా మనము పాపము నుంచి మనం వేరు చేయబడి పరిశుద్ధతలో మనము జీవించగలుగుతున్నాం. బాప్టిజము ఏం చేస్తుందంటే ఇక్కడ పాపం నుంచి మనల్ని వేరు చేస్తుంది. లోకం నుంచి పాపం నుంచి వేరు చేసి పరిశుద్ధతలో జీవించడానికి బాప్టిజము అనేది, నీటి బాప్టిజం అనేది మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది, తోడ్పడుతుంది. కాబట్టి ఈ లోకంలో జీవించేటువంటి మనము అనుదినము ఇంకా ఎక్కువగా క్రీస్తు పోలికలో మనము మార్చబడాలి. బాప్టిజం తీసుకున్నప్పుడు మనలో క్రీస్తు స్వభావం, క్రీస్తు పోలికలు మనకు తక్కువగా ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే మనం బాప్టిజం తీసుకొని మనం క్రీస్తులో ఎప్పుడైతే నడుస్తున్నామో, మన ఆత్మీయ జీవితంలో ఎప్పుడైతే కొనసాగుతున్నామో, మన ప్రార్థన జీవితాన్ని ఎప్పుడైతే ఇంకా ఎక్కువగా కట్టుకొని ముందు కొనసాగుతున్నామో, ఇంకా ఏమవుతామంటే క్రీస్తు యొక్క పోలికలోనికి ఇంకా మార్చబడడానికి ఆస్కారం అనేది ఉంటుందండి. మనం ఈ లోకంలో జీవించేటప్పుడు లోక సంబంధమైనటువంటి జీవితాలు మనము జీవించకూడదండి. ఎప్పుడు కూడా పరలోక సంబంధమైనటువంటి జీవితాలు మనము జీవించాలి. లోకంలో మనం చూస్తున్నప్పుడు అంటే చాలా మంది ఈ లోకంలో ఉన్నటువంటి విషయాల గురించి వారు ఎక్కువగా తాపత్రయపడతారండి. వారు ఈ లోకంలో ఎక్కువ వాటి కోసం వారు పొందుకోవాలని, సాధించాలని చాలా కుటుంబాల్లో చాలా మంది జీవితాల్లో మనము చూస్తామండి. కానీ దేవుణ్ణి తెలిసినటువంటి మనము, దేవుని యొక్క రాజ్యం గురించి తెలిసినటువంటి మనము ఈ లోక సంబంధమైనటువంటి విషయాల గురించి మనము ఎక్కువగా పట్టించుకోకుండా పరలోక సంబంధమైనటువంటి జీవితాలు మనము జీవించాలండి. మనము విద్యార్థులు చదువుకోవడం, తర్వాత తన ఉద్యోగాలు చేసుకోవడం అవన్నీ కూడా కామనే. ఎందుకంటే మనకి బ్రతకాలంటే ఉద్యోగాలు చేసుకోవాలి, సంపాదించుకోవాలి. వాటితో పాటు మన ఆత్మీయ జీవితాన్ని మనం బిల్డ్ చేసుకోవాలండి. అనుదినము ప్రార్థన చేసుకోవడం, వాక్యాన్ని ధ్యానించుకోవడం, పరిశుద్ధుల సహవాసం కలిగి ఉండడం, క్రిస్టియన్ ఫ్రెండ్స్తో కమ్యూనికేట్ చేయడం, లేకపోతే మీటింగ్స్కి అటెండ్ అవడం, సండే సర్వీస్ అటెండ్ అవడం, ఇవన్నీ మనం ఎప్పుడైతే అలవాటు చేసుకుంటామో, ఎప్పుడైతే మనం కంటిన్యూ చేస్తామో ఆటోమేటిక్గా మన జీవితాలు పరలోక సంబంధమైనటువంటి జీవితాలుగా ఉంటాయండి. ఈ రోజున మనము కొలస్సీ సంఘాన్ని గురించి మనం ధ్యానిద్దామండి. అపోస్తలుడైనటువంటి పౌలు, ఆయన సహచరుడైనటువంటి తిమోతి రాసినటువంటి పత్రిక గురించి మనం ధ్యానిద్దామండి. కొలస్సీ సంఘానికి ఇద్దరూ కలిసి రాసినటువంటి పత్రిక ఇక్కడ మనము ఈ దినాన్ని మనం ధ్యానించబోతున్నాం. పౌలు కొలస్సీ ప్రాంతానికైనా వెళ్ళలేదండి. కానీ ఆ యొక్క సంఘం గురించి, అక్కడ జరిగేటువంటి విషయాల గురించి ఆయనకి ఎలా తెలియబడిందంటే ఎపఫ్రా అనేటువంటి ఒక మిషనరీ ద్వారా ఈ యొక్క సంఘం యొక్క విషయాలన్నీ కూడా అపోస్తలులైనటువంటి పౌలు, తిమోతి తెలుసుకున్నట్లుగా మనము
మనం చూస్తున్నామండి. ఈ యొక్క సంఘానికి అపోస్తలుడైనటువంటి పౌలు బాప్తిస్మం గురించి ఇక్కడ చెప్పడం జరిగిందండి. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో మనము చూసుకున్నట్లయితే అక్కడ పౌలు కొలస్సీ సంఘానికి చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, బాప్తిస్మము ద్వారా క్రీస్తుతో కూడా సమాధి చేయబడి పునరుత్థానము ద్వారా క్రీస్తుతో కూడా లేపబడ్డాం. మనము మన జీవితాలు లేకపోతే అపోస్తలుడైనటువంటి పౌలు కొలస్సీ సంఘానికి ఏం చెప్తున్నాడంటే బాప్తిసం గురించి అని చెప్తున్నాడు. బాప్తిస్మం అంటే క్రీస్తుతో కూడా సమాధి చేయబడి పునరుత్థానము ద్వారా క్రీస్తుతో కూడా లేపబడ్డామని ఆయన చెప్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తున్నామండి. అంటే బాప్తిస్మం అనేది ఏంటంటే క్రీస్తు యేసు యొక్క సమాధికి అది సాదృశ్యంగా ఉందండి. తర్వాత పునరుత్థానానికి కూడా అది సాదృశ్యంగా ఉంది, చనిపోవడం, లేపబడ్డం. కాబట్టి బాప్తిసం అనేది ఏంటంటే ఈ లోకానుసారంగా లోకంలో మనం చూసినప్పుడు ఒక వ్యక్తి బాప్తిసం ద్వారా ఏమవుతున్నాడండి, చనిపోతున్నాడు. పాత స్వభావాన్ని లేకపోతే ఒక వ్యక్తి పాతిపెట్టబడుతున్నాడు. పాతిపెట్టబడిన తర్వాత పునరుత్థానం అనేది జరుగుతుందండి. అంటే ఎప్పుడైతే ఆ వ్యక్తి పాతి పెట్టబడతాడో మళ్ళీ తిరిగి ఆ యొక్క వ్యక్తి బాప్తిసం ద్వారా జన్మించడం జరుగుతుందండి. అంటే దేవుడు ఆ యొక్క వ్యక్తికి నూతన స్వభావాన్ని, నూతన జీవాన్ని దేవుడు బాప్తిసం ద్వారా ఆయన అనుగ్రహిస్తున్నాడండి. అంటే ఎప్పుడైతే నీటి బాప్తిస్మం పొందుకుంటామో, ఎప్పుడైతే నీటి బాప్తిస్మం తీసుకుంటామో ఆటోమేటిక్ గా ఈ యొక్క ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుందండి. పాత వ్యక్తి చనిపోతాడు, అప్పటి వరకు జీవించినటువంటి వ్యక్తి చనిపోతాడు. అంటే పాత స్వభావం పాతి పెట్టబడుతుంది. తర్వాత దేవుడు ఏం చేస్తాడండి, నూతన జీవాన్ని లేకపోతే నూతన వ్యక్తిగా చేయబడతాడు బాప్తిస్మము ద్వారా. బాప్తిస్మం మనం ఎప్పుడైతే తీసుకుంటామో దేవుని యొక్క ఆత్మ మన మీదకి రావడం జరుగుతుందండి. పరిశుద్ధాత్మతో మనము కృమ్మరించబడతాం. ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మతో కృమ్మరించబడతామో, దేవుని యొక్క శక్తితో నింపబడతామో, మనము నూతన జీవంగా దేవుడు మనల్ని చేస్తాడు. నూతన జీవంగా దేవుడు చేయడం జరుగుతుంది. తర్వాత ఆయన నూతన, బైబిల్లో చెప్పబడుతున్న మాటలు ఏంటంటే లైక్ న్యూ క్రియేషన్, నూతన సృష్టి అని దేవుని యొక్క మాటలు సెలవిస్తున్నాయి. అంటే బాప్తిసం తీసుకున్నప్పుడు మనము కంప్లీట్ గా మనము ట్రాన్స్ఫార్మ్ అవుతాం, కంప్లీట్ గా మనము చేంజ్ అవుతాం. అంటే ఆ పాత వ్యక్తి కాదండి, క్రొత్త వ్యక్తిగా మనము చేయబడతాం. అంటే క్రొత్త వ్యక్తి అంటే క్రొత్త స్వభావాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అంటే వీఆర్ గోయింగ్ టు హ్యావ్ బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్. అంటే క్రొత్తగా జన్మించినటువంటి అనుభవంలోనికి ఈ యొక్క నీటి బాప్తిసం ద్వారా పరిశుద్ధాత్మతో నింపబడడం ద్వారా దేవుడు మనకి ఆ యొక్క బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్ లేకపోతే నూతన సృష్టి, నూతన జీవాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఏ మాటలు అపోస్తలుడైనటువంటి పౌలు కొలస్సీ సంఘానికి, కొలస్సీలకు రాసిన పత్రిక 2:12 అధ్యాయంలో ఈ మాటలు చెప్తున్నట్లుగా మనము చూస్తున్నామండి. అంటే దేవుని బిడ్డలుగా మనము జీవిస్తున్నటువంటి మనము, బాప్తిసం పొందినటువంటి మనం అందరం కూడా క్రీస్తుతో కూడా మనము పాతి పెట్టబడ్డాం. తర్వాత ఆయన పునరుత్థానంలో కూడా మనము పాలుపొంగులు పొందమండి. ఎందుకంటే మన పాత స్వభావం పాతి పెట్టబడింది. దేవుడు నూతన స్వభావం, నూతన జీవాన్ని మనకి అనుగ్రహించినట్లు ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు చెప్తున్నటువంటి మాటలు మనము చూడగలమండి. బాప్తిసము దేనికి సాదృశ్యంగా ఉందంటే క్రీస్తు మరణానికి, పునరుత్థానానికి సాదృశ్యంగా ఉందండి. ఎవరైతే బాప్తిసం పొందారో మనం అందరం కూడా మనము క్రీస్తు మరణంలో, క్రీస్తు సమాధిలో మనం అందరం కూడా పాలుపొంపులు పొందాం. క్రీస్తు పునరుత్థానంలో మనం అందరం కూడా పాలుపొంపులు పొందాం. యేసు ప్రభు ఎలాగైతే చనిపోయి అని తిరిగి లేచాడో, మరణాన్ని జయించి ఎలాగైతే లేచాడో, మనము కూడా ఆయనతో పాటు పాతి పెట్టబడి మనము కూడా నూతన జీవాన్ని పొందడం జరిగిందండి. హల్లెలూయా, హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3-5 వచనాలు మనం చదివినట్లయితే, ధ్యానించినట్లయితే అక్కడ కూడా అపోస్తలుడైనటువంటి పౌలు ఇక బాప్తిసం గురించి ఆయన చెప్పడం జరిగిందండి. అంటే బాప్తిసం ద్వారా ఏం జరుగుతుందంటే మనలో ఉన్నటువంటి పాత ఏదైతే స్వభావం ఉందో, లేకపోతే పాత వ్యక్తి సమాధి చేయబడి
నూతన స్వభావం అనేది నూతన వ్యక్తిగా మనము మార్చబడతామండి, నూతన జీవంగా మనము మార్చబడతాం. ఇది అంతా కూడా ఎప్పుడు జరుగుతుందండి? బాప్తిజం తీసుకున్నప్పుడు మనము తిరిగి జన్మించడం అనేటువంటి ఒక ఎక్స్పీరియన్స్ లోకి మనము ఎంటర్ అవుతామండి. ఎవరైతే బాప్తిజం తీసుకున్నారో, ఎవరైతే దేవుని ఆత్మ చేత నింపబడ్డారో వారు ఏం పొందారంటే నూతన జీవాన్ని పొందారు. దే ఆర్ ద న్యూ క్రియేషన్, నూతన సృష్టి అని దేవుని యొక్క మాటలు సెలవిస్తుందండి. బాప్తిజం తీసుకున్న తర్వాత ఆటోమేటిక్ గా మనము నూతన స్వభావం లేకపోతే క్రీస్తు స్వరూపంలోకి లేకపోతే క్రీస్తులోనికి మనము మార్చబడలేమండి. అది అంతా కూడా స్లోగా గ్రాడ్యువల్ గా అంతా కూడా జరుగుతుందండి. వెంటనే క్విక్ గా మనుషులు ట్రాన్స్ఫార్మ్ అయిపోరండి. అంటే మన ప్రార్థన జీవితాన్ని బట్టి, మన ఆత్మీయ జీవితాన్ని బట్టి, మనం ఆత్మీయ జీవితంలో కొనసాగుతున్న విధానాన్ని బట్టి మనలో మార్పు అనేది సంభవిస్తుందండి. మనం కొంతమంది వ్యక్తులు మనం చూస్తాం, బాప్తిజం తీసుకోకముందు బాప్తిజం తీసుకున్న తర్వాత కూడా ఒకేలాగా వారు ఉంటారండి. వారి యొక్క ప్రవర్తనలో కానీ వారి స్వభావంలో మార్పు రాదు. అంటే దానికి రీజన్ ఏంటంటే వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని ఎలాగ కొనసాగిస్తున్నారు, వారి ఆత్మీయ జీవితంలో వారు ఎలాగ నడుచుకుంటున్నారు, వారి ప్రార్థన జీవితం ఏంటి, లేకపోతే వారి యొక్క ఆత్మీయంగా ఎలాగ బలపడుతున్నారు, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడుతున్నారా లేదా, ఆత్మ ఫలాలు కృపావరాలతో నింపబడుతున్నారా లేదా, ఇవన్నీ కూడా చాలా ప్రాముఖ్యమైనవండి. అంటే ఓన్లీ విత్ వాటర్ బ్యాప్టిజం పీపుల్ విల్ నాట్ బి ట్రాన్స్ఫార్మ్డ్. మనుషులు వెంటనే మారిపోరండి. దేవుని యొక్క నీటి బాప్తిజంతోనూ పరిశుద్ధాత్మతోనూ నింపబడి అనుదినము దేవుని శక్తితో నింపబడాలి. అనుదినము ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. అనుదినము మోకాళ్ళు వేసి ప్రార్థించే ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. అనుదినము వ్యక్తిగత ప్రార్థన కలిగి ఉండాలి. పర్సనల్ ప్రేయర్ లైఫ్ ఉండాలి. పర్సనల్ ప్రేయర్ లైఫ్ లేకుండా మనము నూతన స్వభావము, నూతన జీవము లేకపోతే న్యూ క్రియేషన్ ఇవన్నీ కూడా మన జీవితంలో అవన్నీ కూడా పాసిబిలిటీ కాదండి. ఎప్పుడు ఇవన్నీ పాసిబిలిటీ ఉంటాయంటే అందరం కూడా అనుదినము ప్రార్థన చేయాలి. అనుదినము మనము మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసేటువంటి అనుభవం మనం కలిగి ఉండాలి. అనుదినము దేవుని యొక్క శక్తి చేత నింపబడాలి. అనుదినము మనము దేవుని యొక్క శక్తి చేత నింపబడినప్పుడు ఆత్మ ఫలాలతో కృపవరాలతో దేవుడు మనల్ని నింపుతాడండి. ఇవన్నీ కూడా జరుగుతాయి. ఎప్పుడైతే మనము క్రీస్తుతో కూడా పాతి పెట్టబడి ఆయన పునరుత్థానంలో కూడా మనం పాలుపంపులు పొందుతామో ఆటోమేటిక్ గా మనము నూతన జీవాన్ని మనం పొందుకుంటామండి. కొత్త స్వభావాన్ని పొందుకుంటాం. క్రీస్తు యొక్క స్వభావాన్ని మనము కలిగి ఉంటాం. ఇదంతా కూడా ఒక రోజులో లేకపోతే వెంటనే జరిగేది కాదండి. దానికి మన యొక్క ప్రణాళిక, మనకు ఒక పద్ధతిగా మనం ఫాలో అయితే స్పిరిచువల్ లైఫ్ లో మనము దేవుని కొరకు మనము జీవించగలం. శరీర సంబంధాలుగా కాకుండా ఆత్మ సంబంధాలుగా జీవించాలంటే బాప్తిజం తీసుకున్న దగ్గర నుంచి మనము మన ఆత్మీయ జీవితాన్ని మనము కట్టుకొని జీవించాలండి. అలా జీవించినప్పుడు బాప్తిజం యొక్క ప్రాధాన్యత, బాప్తిజం యొక్క ఇంపార్టెన్స్ అనేది మనము చూడగలమండి. ఇక్కడ కొలసీలకు రాసిన పత్రిక 2:12 మీకు ముందు చెప్పాను కదండి. ఆ మాట నేను మరొకసారి చదువుతున్నాను. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనంలో అపోస్తలుడైన పౌలు చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే, మీరు బాప్తిజం మందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతుల నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించడం ద్వారా ఆయనతో కూడా లేచితే అని దేవుని యొక్క మాటలు సెలవిస్తున్నాడు. అంటే కొలసీలకు ఆయన చెప్తున్నాడు, మీరు బాప్తిస్మం మందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై తర్వాత ఆయనను మృతుల నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించడం ద్వారా ఆయనతో కూడా లేపబడతారని ఉంది. అంటే కొలసీ సంఘానికి అని చెప్తున్నాడు, మనకి కూడా మనం బాప్తిసం పొందామంటే ఆయనతో పాతి పెట్టబడ్డాం, తర్వాత ఆయనతో కూడా లేపబడ్డాం. ఎందుకంటే బాప్తిసం పొందిన తర్వాత మనము జీవించేది మనం కాదండి, క్రీస్తు మనలో జీవిస్తాడు. ఆయన ఇక జీవించేది మనం కాదు, ప్రభు ఆయన జీవిస్తాడు. ఎందుకంటే పాత వ్యక్తి చనిపోయాడు. బాప్తిసం ద్వారా పాత స్వభావం చనిపోయింది. కాబట్టి బాప్తిసం తర్వాత ఎవరండి? న్యూ క్రియేషన్,
అంటే నూతన జీవం కలిగి మనము జీవిస్తున్నాం. ఆ మాట ఇక్కడ రాయబడి ఉందండి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి నేను కొన్ని వచనాలు ఇక్కడ చదువుతానండి. కొలసీ సంఘానికి ఆయన బాప్తిసం గురించి చెప్పాడు. ఆయన బాప్తిసం అంటే ఏంటి అని ఆయన ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఇక్కడ కొన్ని విషయాలు వారికి చెప్తున్నట్లు ఇక్కడ మనం చూస్తున్నాం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు కొలసీలకు చెప్తున్న మాట ఏంటంటే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, మీరు నీటి బాప్తిసం తీసుకొని పరిశుద్ధాత్మతో నింపబడిన వారైతే, అంటే మీకు నూతన స్వభావం కలిగినట్లయితే, మీరు నూతనంగా జన్మించినట్లయితే, నూతన జీవం మీకు కలిగి ఉన్నట్లయితే, మీరు ఏం చేయాలంటే మనము పైన వాటినే వెతకాలంటండి. అంటే పరలోక సంబంధమైనటువంటి విషయాల మీద మనం ఎక్కువగా మనము ఫోకస్ చేయాలండి. లోక సంబంధమైనటువంటి విషయాల మీద ఫోకస్ చేసామనుకోండి, మనం ఆశీర్వదించబడం, మనం దీవించబడం, లేకపోతే మనము సంతోషంగా ఈ లోకంలో బ్రతకలేము. చాలా మంది మంచిగా చదువుకొని మంచి ఉద్యోగాలు చేస్తూ మంచి పొజిషన్ లో ఉన్నటువంటి వారు ఆశీర్వదించబడ్డారా, లేకపోతే వారు దీవించబడ్డారా, లేకపోతే వారు హ్యాపీగా జీవించగలుగుతున్నారా అంటే మనం దానికి ఆన్సర్ చేయలేం. ఎందుకంటే ఎవరైతే క్రీస్తుని కలిగి ఉంటారో వారు దీవించబడిన వారు, వారు ఆశీర్వదించబడిన వారు, వారు సంతోషంగా ఆనందంగా జీవించగలరు. ఈ లోకంలో జీవించినప్పుడు కూడా మనము పరలోక సంబంధమైనటువంటి విషయాల మీద మనం ఎక్కువగా ఫోకస్ చేస్తే, మనం ఎక్కువగా కేంద్రీకరిస్తే, మనం ఈ లోకంలో కూడా మనం సంతోషంగా మనం ఆనందంగా మనము జీవించగలం అనేటువంటి విషయాన్ని ఈ యొక్క అపోస్తలుడు అయినటువంటి పౌలు కొలసీలకు ఈ మాట చెప్తున్నాడు. ఆయన చెప్పినటువంటి మాట ఇప్పుడు మనకు కూడా అది అప్లికబుల్ అవుతుందండి. నెక్స్ట్ ఆయన చెప్తున్న 2వ వచనం నేను చదువుతున్నానండి. పైనున్న వాటినే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకడి. మన మనసు ఎప్పుడు కూడా లోక సంబంధమైనటువంటి విషయాల మీద మనం ఎప్పుడు కూడా మనం ఫోకస్ చేయకూడదండి. మనం చేయవలసినటువంటి డ్యూటీ మనం చేస్తూ, అంటే ఎవరైతే చదువుకున్నారో వారు చదువు కంటిన్యూ చేస్తూ దేవుని మీద ఆధారపడాలి. ఉద్యోగాలు చేస్తూ దేవుని మీద, ప్రతి విషయంలోనూ దేవుని మీద ఆధారపడాలి. అప్పుడు దేవుడు ఆయన నడిపిస్తాడు. మన సొంత నిర్ణయాలు లేకపోతే మన సొంత డెసిషన్స్ తీసుకొని మనము దేవుని నుంచి దూరం అయిపోయేటువంటి పరిస్థితులు రావచ్చు. కొన్ని సందర్భాల్లో దేవుని మనం దూరం అయిపోవచ్చు. కానీ ఇక్కడ దేవునితో మనకు సంబంధం కలిగి ఉన్నప్పుడు, పరలోక సంబంధమైన వాటి మీద మనం మనసు పెట్టినప్పుడు మనము దేవుని నుంచి మనము దూరం అయిపోవండి. ఈ లోకంలో మనకి కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, లేకపోతే పరిస్థితులు మనకు అనుకూలంగా లేనప్పుడు, మనం అనుకున్నట్టుగా జీవితం లేనప్పుడు, లేకపోతే మనం అనుకున్నట్టుగా ఆర్థికంగా మన పరిస్థితులు లేనప్పుడు మనం దేవునికి దూరం అయిపోవండి. మనకి ఎప్పుడు కూడా మనం దేవునికి దూరం అవ్వము. ఎప్పుడైతే మనకి ఎలాంటి పరిస్థితులు వచ్చాయో మనం ఇంకా ఏమవుతామంటే మనం ఇంకా దేవునికి దగ్గర అవుతాం. దేవునికి దగ్గర అయ్యేటువంటి ప్రతి సిచ్యువేషన్, ప్రతి పరిస్థితిని బట్టి మనం ఆయనకి వందనాలు, మనం స్తోత్రాలు చెల్లించుకోవాలండి. ఎందుకంటే ఈ యొక్క పరిస్థితుల ద్వారా, ఈ యొక్క సిచ్యువేషన్స్ ద్వారా, ఈ యొక్క సమస్యల ద్వారా మనం ఇంకా దేవునికి దగ్గరగా ఆయన మీద డిపెండ్ అవడానికి దేవుడు సాయం చేస్తున్నాడండి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో మనం చూసినట్లయితే, కావున భూమి మీదనున్న మీ అవయవములు అనగా జారత్వమును, అపవిత్రతను, కామత్రతను, దురాశను, విగ్రహారాధనైనను, ధనాపేక్షనైనను చంపివేయుడి అని చెప్తున్నాడు. కొలసీలకు ఆయన చెప్తున్న మాట ఏంటంటే, మీరు బాప్తిసం పొందారు, మీరు నూతన వ్యక్తులుగా మార్చబడ్డారు, కాబట్టి మీలోని జారత్వం అనేది ఉండకూడదని చెప్తున్నాడండి. అంటే వివాహేతర సంబంధాలు, అంటే లోక సంబంధమైనటువంటి క్రియలు అవన్నీ కూడా ఉండకూడదు. తర్వాత అపవిత్రత, కామాతురత అని రాయబడింది. అంటే ట్రాన్స్లేషన్ లో కామాతురత అంటే వ్యామోహము, ఇంగ్లీష్ లో మనము ఇనార్డినేట్ ఎఫెక్షన్, లస్ట్, కార్నల్ డిజైర్, ఇన్ఫాక్చుయేషన్, ఇవన్నీ వర్డ్స్ అవన్నీ కూడా అందులోకి వస్తాయండి. తర్వాత దురాశను, విగ్రహారాధనైనను, ధనాపేక్షనైనను చంపి వేయుడి
అంటే ఇవన్నీ కూడా మన జీవితాల్లో ఉన్నాయనుకోండి, మనము ఆత్మానుసారులుగా జీవించగలమా? పరలోక సంబంధాలుగా జీవించగలమా? జీవించలేమండి. పాపం మనలో ఉంటే మనము ఆత్మానుసారులుగా పరలోక సంబంధాలుగా మనం జీవించగలమా? జీవించలేము. ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే వాటిని అన్నిటిని చంపివేయమన్నాడు ఆయన. అంటే దగ్గర ఉంచుకోకూడదు. అంటే కొంతకాలం విడిచిపెట్టి మళ్ళీ కొంతకాలం సహవాసం చేసి మళ్ళీ పాపంలో పడిపోయి మళ్ళీ దేవుని దగ్గరికి వచ్చి అలాంటి పరిస్థితి రాకూడదని ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు ఏం చెప్తున్నాడంటే వీటిని అన్నిటినీ చంపివేయమంటాడు. ఎప్పుడైతే ఈ యొక్క పాపాలన్నింటినీ మనము చంపివేస్తామో మనము మరణాల నుంచి మనము తప్పించుకోవడానికి ఛాన్స్ ఉంటుందండి. 6వ వచనంలో మనం చూసినట్లయితే వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చుడని ఇక్కడ రాయబడి ఉందండి. అంటే ఎప్పుడైతే ఒక వ్యక్తి పాపంలో ఉంటాడో, అపవిత్రతలో ఉంటాడో, అంటే మనం చాలా మందిని మనం చూస్తామండి. కొంతమంది బాప్తీసం తీసుకుంటారు కానీ వారిలో మనం ఆ చేంజ్ మనం చూడలేము. పాపాన్ని జయించలేరు, అపవిత్రతను జయించలేరు, లేకపోతే కొన్ని పాపాలని వారు జయించలేరు, వారు కాంప్రమైజ్ అయిపోతారు. ఎందుకు అలా జరుగుతుందంటే వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని వారు సరిగా కట్టుకోలేదు, వారి యొక్క ప్రార్థనా జీవితాన్ని వారు నిలబెట్టుకోలేకపోయారు, వారు దేవునితో ఉన్నటువంటి రిలేషన్ వారు కాపాడుకోలేకపోయారు. బాప్తిజం తీసుకున్న తర్వాత, పరిశుద్ధాత్మ నింపబడిన తర్వాత అనుదినము మనము ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి, అనుదినము వాక్యాన్ని ధ్యానించాలి, అనుదినము ఎప్పుడు కూడా పరిశుద్ధుల సహవాసం కలిగి ఉండాలి. తర్వాత మీటింగ్స్కి అటెండ్ అవ్వాలి. ఎప్పుడైతే మనం ఇలాగ చేస్తామో ఆటోమేటిక్ గా మనం ఏం చేస్తామంటే ఈ యొక్క పాపాన్ని మనం జయించగలం, పాపాన్ని మనం చంపడానికి ఛాన్స్ ఉంటుందండి. తర్వాత 7వ వచనంలో మనం చూసినట్లయితే పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరు వాటిని అనుసరించి నడుచుకోండి. గతంలో మీరు కూడా లోకస్తులు అన్యులు ఎలాగైతే జీవించారో అలాగే మీరు కూడా జీవించారు కదా అని అపోస్తలుడైన పౌలు చెప్తున్నటువంటి మాటలు ఇక్కడ మనం చూస్తున్నాండి. 8వ వచనంలో మనం చూస్తే ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూటులు అని వీటన్నిటిని విసర్జించుడి. ఇక్కడ దేవుడు చెప్తున్నట్టు అపోస్తలుడైన పౌలు చెప్తున్న మాటలు ఏంటంటే మనలో ఒకవేళ కోపం ఉంటే, ఆగ్రహం ఉంటే, దుష్టత్వం ఉంటే, దూషణ ఉంటే, లేకపోతే బూతులు మాట్లాడేటువంటి యొక్క స్వభావం ఉంటే ఇంకా అపోస్తలుడైనటువంటి పౌలు ఏం చెప్తున్నాడండి వీటన్నిటిని అంటే విడనాడాలంటండి. దేవుడికి ఇవన్నీ కూడా ఇష్టమైనవండి. అంటే ఉదాహరణకి లైక్ ఎవరైనా సరే కోపపడ్డా అంటే కోపానికి కూడా ఒక కొంత లిమిట్ ఉంటుందండి. ఆ కోపంలో కూడా కొంత లిమిట్ దాటితే అది పాపానికి అది దారి తీస్తుందండి. ఇక్కడ చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే బూతులు దేవుని బిడ్డలుగా జీవించేటువంటి మనము ఎట్టి పరిస్థితుల్లో కూడా దుర్భాషలు ఆడకూడదండి, బూతులు మాట్లాడకూడదు. ఇదంతా కూడా ఎప్పుడు కంట్రోల్ అవుతుందంటే ఎప్పుడైతే మనం దేవుని ఆత్మచేత నింపబడి కంటిన్యూస్ గా మనము ప్రార్థన చేసుకుంటామో, కంటిన్యూస్ గా ఎప్పుడైతే మనం దేవుని శక్తి చేత నింపబడతామో ఆటోమేటిక్ గా వీటన్నిటి నుంచి మనము దూరం అవుతామండి. 9వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే ఒకరినొకడు అబద్ధం ఆడకుడి, ఎలా అనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా రాయబడింది. అంటే ఒకరినొకడు అబద్ధం ఆడకుడి. అబద్ధం అనేది మనం ఇతరులతో మనము మాట్లాడతాం. అంటే బైబిల్లో క్లియర్ గా రాయబడిందంటే అబద్ధం ఎంత డేంజర్ అనేది ఇక్కడ రాయబడి ఉందండి. అబద్ధం అనేది కొంతమంది విషయాల్లో, కొంతమంది జీవితంలో అది క్యాజువల్ అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు, రాత్రి వరకు అంటే ఎవరితో అయినా అబద్ధాలు మాట్లాడతారు. అంటే అది మంచిది కాదు, అది దేవునికి ఇష్టం ఉండదు. అది ఏదైనా సరే ఖచ్చితంగా ఓపెన్ గా మనం మాట్లాడాలి. అవునంటే అవును, కాదంటే కాదు. అలా మాట్లాడితే దేవుని నామానికి మహిమ వస్తుందండి. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చెప్తే అది దేవుని బిడ్డలు ఆత్మీయంగా కొనసాగుతున్నటువంటి మనకు అది మంచిది కాదండి. ఇక్కడ 9వ వచనం నుంచి కంటిన్యూ చేసి ఇక్కడ ఒకరితోనొకడు అబద్ధం మానకుడు ఎలాగనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి, 10వ వచనం చదువుతున్నాండి, మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావం ధరించుకొని ఉన్నారు.
మనం అందరం కూడా నూతన స్వభావాన్ని, దేవునికి కలిగినటువంటి స్వభావాన్ని ధరించుకున్నాం. కాబట్టి వీటన్నిటిని దేవుడు ఏం చెప్తున్నాడండి, వీటన్నిటిని విసర్జించాలని చెప్తున్నాడు. ఇవన్నీ కూడా ఎప్పుడు మనం విసర్జించగలం అంటే, మనము ఆత్మీయ జీవితంలో ఒక స్టేబుల్ గా, కన్సిస్టెంట్ గా మనం ఎప్పుడు కూడా మనం దేవునితో పాటు నడిచినప్పుడు ఇవన్నీ కూడా మనకి సాధ్యమవుతాయండి. రోమీలకు రాసిన పత్రికలో ముందు చెప్పాను కదండి, రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3, 4, 5 మనం చదివినట్లయితే అపోస్తలుడైన పౌలు చెప్తున్న మాటలు, క్రీస్తు యేసులోనికి బాప్తిసము పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిసం పొందితమని మీరు ఎరుగరా. అంటే ఎవరైతే బాప్తిసం పొందారో వారందరూ ఏమయ్యారండి, ఆయన మరణంలో మనము పాలిభాగస్సులం అయ్యామని అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగో లేపబడినో అలాగే సమస్తమును నూతన జీవం పొందిన వారై, అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిసము వలన మరణంలోని పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడుతుంది. మనకి నూతన జీవం కలగడానికి, మనము నూతన వ్యక్తులుగా మార్చబడడానికి, మనం తిరిగి జన్మించడానికి ఆయన మరణంలో బాప్తిసము ద్వారా మనం అందరం కూడా పాలు పంపులు పొందాం. ఆయనతో పాటు కూడా మనము పాతి పెట్టబడ్డాం. గతంలో జీవించినటువంటి జీవితం, గతంలో జీవించిన జీవితం యొక్క వ్యక్తి ఏమయ్యాడండి, క్రీస్తుతో కూడా పాతి పెట్టబడ్డాడు. ఎప్పుడైతే బాప్తిసం పొందుతాడో నూతన వ్యక్తిగా, నూతన సృష్టిగా, నూతన జీవంగా, క్రొత్త మనిషిగా మార్చబడ్డాడని ఇక అపోస్తలుడైన పౌలు చెప్తున్న మాట మనం చూడగలండి. 5వ వచనంలో మనం చూసినట్లయితే, మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యం గలవారమైన ఎడల ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యమందును ఆయనతో కూడా ఐక్యం గలవారమై యుందుము. అంటే బాప్తిసము తీసుకున్నటువంటి మనము ఆయన మరణంలోను ఆయన పునరుత్థానంలోను పాలుపొంపులు పొందాం. ఎందుకంటే మన ప్రాచీన స్వభావము, మన పాత స్వభావము, పాత వ్యక్తి చనిపోయాడు. తద్వారా నూతన వ్యక్తిగా మార్చబడ్డాడు. నూతన స్వభావము, నూతన జీవము లేక న్యూ క్రియేషన్ గా చేయబడ్డాడని ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు రోమీలకు రాసిన గ్రంథంలో ఇక్కడ చెప్తున్నాడండి. ఇక్కడ నెక్స్ట్ మాట మనం చూద్దామండి. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో మనం చూసినట్లయితే, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో మనం చూసినట్లయితే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించువాడును నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. ఇక్కడ 20వ వచనంలో రాయబడిన రీతిగా నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. అపోస్తలుడైనటువంటి పౌలు చెప్తున్న మాట్లాడంటే, నేను క్రీస్తుతో సిలువ వేయబడ్డాను, సమాధి చేయబడ్డాను, క్రీస్తుతో కూడా నేను పునరుత్థానుడిని అయ్యాను, ఆయన పునరుత్థానంలో నేను పాలుపంపులు పొందాను. ఇవన్నీ కూడా ఎలా జరిగాయండి, నీటి బాప్తిస్మం ద్వారా, పరిశుద్ధాత్మను పొందుకోవడం ద్వారా ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు ఈ ఎక్స్పీరియన్సెస్ అన్ని కూడా చెప్తున్నాడు. మనము కూడా క్రీస్తుతో కూడా మనము సిలువ వేయబడ్డాం, క్రీస్తుతో కూడా మనము సమాధి చేయబడ్డాం, క్రీస్తుతో కూడా మనము పునరుత్థానము చెందాం. కాబట్టి ఈ దినాన మనము క్రైస్తవులుగా జీవించగలుగుతున్నాం. కాబట్టి ఈ దినాన మనము దేవుని బిడ్డలుగా జీవించగలుగుతున్నాం. కాబట్టి మనము ఈ లోకంలో పరలోక సంబంధమైనటువంటి బిడ్డలుగా మనం జీవించగలుగుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు చెప్తున్న మాటలు ఏంటంటే, ఇక జీవించువాడును నేను కాను, క్రీస్తు నా యందు జీవించుచున్నాడు. ఎవరైతే బాప్తిసం పొందారో, ఎవరైతే బాప్తిసం తీసుకున్నారో, నీటి బాప్తిసము, ఇంకా జీవించేది వారు కాదండి. జీవించేది వారు కాదు, వారి లైఫ్ కంటిన్యూ అవ్వట్లేదు. ఎవరు కంటిన్యూ అవుతున్నారంటే, క్రీస్తు ఆయనలో జీవిస్తున్నాడండి. అంటే మనలో ఎవరు జీవిస్తున్నారండి, క్రీస్తు మనలో జీవిస్తున్నాడు. అంటే మనము జీవిస్తున్నాం అంటే ఎవరు జీవిస్తున్నారండి, క్రీస్తు నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. ఎవరైతే బాప్తిసం తీసుకుంటారో వారిలో ఎవరు జీవిస్తారని, క్రీస్తు జీవిస్తాడు. హల్లెలూయా. మనందరిలోని ఎవరు జీవిస్తున్నారని,
మనం జీవించట్లేదు, మనలో ఎవరు జీవిస్తున్నారు? క్రీస్తు జీవిస్తున్నాడు. అపోస్తలుడైనటువంటి పౌలు అదే ఎక్స్పీరియన్స్ ఆయన పంచుకున్నాడు. జీవించేది నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. మనం దేవుని బిడ్డలుగా జీవించినప్పుడు ఈ లోకంలో మనం కాదని జీవించేది, క్రీస్తు మనలో ఆయన జీవిస్తున్నాడు. అంటే ఈ లోకానికి మనం ఎవరిని చూపిస్తున్నామండి? క్రీస్తుని చూపిస్తున్నాం. ఈ లోకానికి మనం ఎవరిని చూపిస్తున్నామండి? క్రీస్తు ప్రేమను చూపిస్తున్నాం, క్రీస్తు యొక్క స్వభావాన్ని మనం ఈ లోకానికి మనము చూపిస్తున్నామండి. నెక్స్ట్ మాట మనం చూద్దామండి. రోమీలకు రాసిన పత్రిక 8:13 మనం చూసినట్లయితే, మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారు యుందురు గాని ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. రోమీలకు రాసిన పత్రిక 8:11 నుంచి చదివాను కదండి. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారే యుందురు. ఎవరైతే లోకానుసారంగా జీవిస్తారో, ఎవరైతే పాపంలో జీవిస్తారో వారు చనిపోతారు. కానీ ఆత్మ చేత, పరిశుద్ధాత్మ చేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించదు. దేవుని యొక్క శక్తి చేత, దేవుని యొక్క ఆత్మ చేత మనం ఏం చేయాలండి? శరీర క్రియలను ఏం చేయాలి? చంపేయాలి. ఎప్పుడైతే శరీర క్రియలను మనం దేవుని యొక్క ఆత్మ చేత, శక్తి చేత చంపేస్తామో అప్పుడు మనము జీవించగలుగుతాం. హల్లెలూయా. ఇది ఎలా సాధ్యం అవుతుందంటే, మనము ప్రతిరోజు మన ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. మన పర్సనల్ ప్రేయర్ లైఫ్ మనం కలిగి ఉండాలి. ప్రతిరోజు మోకాళ్ళు వేసి ప్రార్థన చేసేటువంటి అనుభవం మనం కలిగి ఉండాలి. ఎప్పుడైతే మనం అనుదినము దేవుని శక్తి చేత నింపబడతామో ఆటోమేటిక్ గా మనం ఏం చేస్తామండి? శరీర క్రియలను చంపేస్తాం. ఆత్మానుసారంగా మనము జీవించడానికి ఆస్కారం ఉంటుందండి. మత్తయి సువార్త 6:33 రాయబడిన రీతిగా, మత్తయి సువార్త 6:33 రాయబడిన రీతిగా, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. మొట్టమొదటిగా మనం ఏం చేయాలంటే, మనం అందరం అదే చేస్తున్నాం. దేవుని రాజ్యాన్ని, నీతిని మనం ఏం చేయాలండి? వెతకాలి. ఎప్పుడైతే మనము దేవునిని మనం వెతుకుతామో, దేవుని రాజ్యం కోసం మనం ఎప్పుడైతే మనం జీవిస్తామో ఆటోమేటిక్గా ఈ లోకంలో మనకి ఏవైతే కావాలో దేవుడు అన్ని కూడా అనుగ్రహిస్తాడండి. ఈ లోకంలో మనం జీవించినప్పుడు పరలోక సంబంధాలుగా మనం జీవించాలి, ఆత్మ సంబంధాలుగా జీవించాలి. అంటే ప్రజలు మనల్ని గుర్తించాలి. అంటే ఇతను ఈజ్ డిఫరెంట్ ఆర్ షీ ఈజ్ డిఫరెంట్ అనేది ప్రజలు గుర్తించాలి. అంటే ఇతను కానీ ఈమె కానీ మనలాంటి వారు కాదు, దే ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. అంటే ఆత్మానుసారంగా ఉన్నప్పుడు ప్రజలు మనల్ని గుర్తిస్తారండి. ఎప్పుడైతే మనము ఈ లోకంలో పరలోక సంబంధాలుగా జీవిస్తామో ఈ లోకంలో ఏది కావాలో దేవుడు మనకి అనుగ్రహిస్తాడండి. దేవుడు మనకి తప్పనిసరిగా ఆయన అనుగ్రహిస్తాడు. నెక్స్ట్ మాట యాకోబు పత్రిక 1:15 రాయబడిన రీతిగా, యాకోబు పత్రిక 1:15 రాయబడిన రీతిగా, దురాశ గర్భము ధరించి పాపము కనుగా పాపము పరిపక్వమై మరణమును కన్నును. దురాశ అనేది మనం క్రిస్టియన్ లైఫ్ లో మనం ఎప్పుడు కూడా మనకు ఉండకూడదండి. క్రిస్టియన్ లైఫ్ లో మనకి ఎప్పుడు ఉండకూడదు. మంచిగా చదువుకోవాలి, మంచి ఉద్యోగం చేయాలి, లేకపోతే మంచి లైఫ్ లీడ్ చేయాలి, లేకపోతే కంఫర్టబుల్ లైఫ్ జీవించాలి. ఇవన్నీ అది తప్పు కాదండి. అంటే కుటుంబాన్ని మంచిగా చూసుకోవాలి, లేకపోతే మంచిగా సంపాదించుకోవాలి, వేరే వాళ్ళ మీద ఆధారపడకూడదు, మనం ఇండిపెండెంట్ గా మనం బ్రతకాలి అనుకునేది తప్పు కాదు. అంటే కొన్ని సందర్భాల్లోని మనకు ఉన్నటువంటి పరిస్థితులను దాటి, మన పరిమితులను దాటి మనం ఏదైనా పని చేస్తే అది తప్పు అవుతుందండి. మనకి వి నో ద లిమిటేషన్స్, మనకు ఉన్నటువంటి హద్దులు తెలుసు. మనం ఆ యొక్క హద్దులు దాటి దానికి అంతకన్నా మనం ముందుకు వెళితే అది మనకి అనర్థాలకు దారితీస్తుందండి. అంటే దురాశ గర్భం ధరించి పాపము కనుక పాపము పరిపక్వమై మరణమును కన్నును. క్రైస్తవులుగా జీవించేటువంటి మనకు ఉన్నటువంటి హద్దులు మనం ఎప్పుడు కూడా దాటకూడదండి. ఎప్పుడైతే మనము ఆ యొక్క లిమిటేషన్స్ ని మనం బియాండ్ దట్ లిమిటేషన్స్ మనం వెళ్ళిపోయామో ఆటోమేటిక్ గా మన జీవితము లేకపోతే మన లైఫ్ మన కంట్రోల్లో ఉండదండి. మన కంట్రోల్లో ఉండదు. ఎప్పుడైతే మన జీవితం మన కంట్రోల్లో ఉంటుందో అప్పుడు మనం దేవుని కొరకు మనము సాక్షులుగా మనము జీవిస్తామండి. ఎలాంటి పరిస్థితి వచ్చినా, ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా, ఎలాంటి కష్టం వచ్చినా మనం దేవుని మీద ఆధారపడాలండి. ఎప్పుడైతే మనం దేవుని మీద ఆధారపడతామో మనం పరలోక సంబంధాలమే.
మనం ఎప్పుడైతే పరలోక సంబంధులుగా మనం జీవిస్తామో దేవుడు మనకి ఏం కావాలో అన్ని కూడా అనుగ్రహిస్తాడండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం అండి. పరిశుద్ధుడా మీకు వందనాలు నాయన, స్తుతులు స్తోత్రాలు నాన్న. ఇదే నాన్న ప్రభా, నాయన తండ్రి అపోస్తులైన పౌలు నాయన కొలసీ సంఘానికి నాయన ఎన్నో విషయాలు నాయన ఆయన చెప్పడం జరిగింది నాయన. నాయన ఎలాంటి జీవితం జీవించాలి నాయన, పాపాన్ని చంపేయండి లేకపోతే విసర్జించమని చెప్తున్నట్లుగా నాయన ప్రభా లేఖనాల్లో రాయబడింది నాయన. క్రైస్తవులుగా ప్రభా నాయన మేము తండ్రి నాయన పాపాన్ని చంపాలి నాయన తండ్రి. పాపాన్ని చంపినప్పుడు తండ్రి ఆత్మానుసారంగా మేము జీవించగలుగుతాం తండ్రి నాయన. అటువంటి జీవితాన్ని మీరు మాకు అనుగ్రహించండి నాయన, అనుగ్రహించండి నాయన, అనుగ్రహించండి ప్రభా నాయన. ఎవరైతే నైనా బాప్తిసం తీసుకొని ప్రభా పాపాన్ని నైనా అపవిత్రతను జయించలేకపోతున్నారో ప్రభా నాయన, నాయన తండ్రి నాయన ప్రభా వారితో మీరు మాట్లాడండి నాయన ప్రభా నాయన. వారితో ప్రభా మీరు నాయన ప్రభా వారికి క్షమించండి నాయన ప్రభా. నీకు ఆత్మాభిషేకం వారి మీదకి రానియండి నాయన. ఎప్పుడైతే నాయన వారి అధికంగా నీ శక్తి చేత నాయన ప్రభా సమృద్ధిగా నీకు ఆత్మ కృమ్మరింపబడుతుందో తండ్రి నాయన, పాపాన్ని నాయన వారి జీవితంలో చంపేస్తారు తండ్రి నాయన ప్రభా తండ్రి నాయన. పాపాన్ని నాయన జయించేటువంటి శక్తిని మాకు దయచేయండి నాయన. పాపాన్ని నాయన చంపేటువంటి శక్తిని మాకు దయచేయండి నాయన. అపవిత్రతను నాయన విడిచిపెట్టేటువంటి శక్తిని మాకు దయచేయమని వేడుకున్నాను తండ్రి. యేసయ్యా మీకు వందనాలు, యేసయ్యా మీకు స్తుతులు నాయన. లోక సంబంధమైనటువంటి జీవితాలు కాదు నాయన ప్రభా, పరలోక సంబంధమైనటువంటి జీవితాలు జీవించడానికి నాయన శరీర క్రియలను విడిచిపెట్టి తండ్రి ఆత్మ ద్వారా తండ్రి నాయన శరీర క్రియలను చంపుకొని తండ్రి నాయన నాయన మేము తండ్రి ఆత్మానుసారంగా జీవించేటువంటి జీవితాలు మీరు మాకు అనుగ్రహించమని వేడుకున్నాను నాయన తండ్రి. ఈ లోకంలో తండ్రి నాయన ప్రభా నాయన పాపాన్ని విడిచిపెట్టి నాయన పరిశుద్ధులుగా నీతిమంతులుగా ప్రభా నీ బిడ్డలుగా జీవించినటువంటి కృపను భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించమని వేడుకున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ చిన్న ప్రార్థన త్వరలో రానటువంటి యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.